to Freedom Maharani, powered by Swastik 3 Mango Sambar Powder, Physichem Madhu Cure Juice. Goodbye to diabetes. Special partner, Twin Bird Leggings. Colors you need, fit you want. మహారాణి ఆడది అర్ధరాత్రి నిర్భయంగా తిరిగినప్పుడే మనకి అసలైన స్వతంత్రం వస్తుందని గాంధీజీ గారు చెప్పారు. మన గాయత్రి గుప్తా అది నిజమా కాదా అని లైవ్ గా పర్ఫార్మెన్స్ చేసి చూసింది. మనం ఆ ఏవి చూద్దాం. హాయ్ అండి, నేను మీ గాయత్రి గుప్తా. మధ్యరాత్రి పూట అమ్మాయి ఒంటరిగా తిరుగుతే మన ప్లేస్లో మన హైదరాబాద్లో సేఫ్గా ఉందా లేదా? మరి ఈ సిచ్యువేషన్ మీద లక్ష్మక్క ఒక చిన్న టాస్క్ ఇచ్చింది. సో ఇప్పుడు మమతాతో కలిసి ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. మమతా విల్ స్టాండ్ ఆన్ ద రోడ్. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. డూ గుడ్. ఇది రోడ్, ఎవరైనా నిల్చోవచ్చు కదా. వెయిటింగ్ ఎవరి గురించి? అవునండి, మా ఫ్రెండ్ వస్తున్నారు. లేదండి, నా ఫ్రెండ్ వస్తున్నారు. డ్రాప్ చేయమంటారా? క్యాబ్ బుక్ చేశాను, వచ్చేస్తాను. డబ్బులు కావాలంటే చెప్పండి, ఇచ్చేస్తాను. నా దగ్గర మనీ ఉన్నాయండి, అవసరం లేదు. వద్దండి. అవసరం లేదు. నేను ఎక్కడికి వెళ్తున్నానో మీకెందుకు చెప్పాలి? నా క్యాబ్ వస్తుందండి. నో నీడ్ అండి. ఓ మై గాడ్, ఐఎమ్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. నువ్వు అక్కడ వెళ్ళినంతసేపు ఎవరైనా ఆగగానే నా గుండె ఆగిపోతుంది. ఇంత రాత్రిపూట నిల్చొని ధైర్యంగా ఫేస్ చేసావు. భయం వేసిందా? అక్కడక్కడ భయం ఉంది, ఎవరన్నా ఏమన్నా అంటారేమో, ఎక్కడన్నా టచ్ చేస్తారేమో అని కొంచెం భయం ఉంది. వాళ్ళు అడిగే విధానం, వాళ్ళు మాట్లాడేది, వస్తావా 2000 ఇస్తాను, అంత ఇస్తాను, 2000 ఒక అమ్మాయి రోడ్డు పైన నిల్చుంది అంటే ఓన్లీ ఫర్ టేకింగ్ మనీ అండ్ డూయింగ్ సంథింగ్ అని అనేలా ఆ ఫీల్ వచ్చేసింది నాకైతే. బట్ ఇప్పుడు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని నాకు చాలా వండర్గా అనిపిస్తుంది అండ్ చాలా బాధగా అనిపిస్తుంది. సో గాయత్రి, నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. అసలు ఆ రోజు రాత్రి ఎన్ని గంటల టైం అయింది? యాక్చువల్గా 10 o'clock షూట్ స్టార్ట్ చేసాము. అక్కడికి వెళ్ళి నిల్చోపెట్టాను, అసలు చూద్దాం ఎలా ఉంటుందో రియాక్షన్ అని. బట్ ఒక 80% వరకు పీపుల్ ఆర్ లైక్ సో ఇంట్రెస్టెడ్. డ్రాప్ చేస్తా, రండి, నంబర్ ఇవ్వండి. నేను డ్రాప్ అందరూ అంటే మరి హెవీ ఫోర్స్ లేదు, కొంచెం అటాక్ మోడ్ లో, లేదంటే ఫోర్స్ చేస్తారేమో అనగానే మధ్యలో వెళ్ళిపోయి వి వర్ లైక్ హ్యాండ్లింగ్ థింగ్స్. బట్ 70-80% వరకు ఇట్ వాజ్ నాట్ సేఫ్ అన్న ఫీలింగ్ వచ్చాను. కార్లో తిరిగినప్పుడు, బైక్ మీద తిరిగినప్పుడు అది తెలియట్లేదు. ఇలా దగ్గర బండి లేకపోతే ఏంటి పరిస్థితి అని ఆలోచిస్తే మైండ్ బ్లాక్ అయిపోయింది. అన్ని మాట్లాడతామే మనము, లైవ్ గా వెళ్ళేసరికి అదే అవుతుంది. అమ్మాయిల పరిస్థితి ఏంటి? మనం ఊరికే మన దేశం గురించే మాట్లాడుకుంటాం కానీ ఈ పరిస్థితి ఎక్కడైనా అలాగే ఉంది. సో సేఫ్టీ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అందరూ పెప్పర్ స్ప్రే పెట్టుకొని తిరగాలి. బికాజ్ మనం ఒక టైమింగ్ అనేది ఉండదు. పొద్దున్న 4 గంటలకు మనం షూటింగ్కి వెళ్ళాలి, రాత్రి 12 గంటలకు ఇంటికి రావాలి.
ఎప్పుడు ఏ టైం ఏ కార్ బ్రేక్ డౌన్ అవుతుందో తెలియదు. సేఫ్టీ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. తప్పు జరిగిపోయిన తర్వాత అనుకోని ఏం ప్రయోజనం లేదు. there was a guy who is judging. ఎట్లా అంటున్నా అంటే నువ్వు ఈ టైంలో ఒక్కదాన్ని నిల్చున్నావు అంటే ఖచ్చితంగా ప్రాస్టిట్యూషన్ చేస్తున్నావు, అందుకనే ఇక్కడ నిల్చున్నావు అంటున్నాడు అక్క. అంటే రాత్రిపూట అమ్మాయి ఒకటి బయట ఉంది అంటే ఇంకా అది పని తప్ప ఇంకేం చేయరంట. ఫ్యూజ్ అవుట్ అయిపోయింది. అందుకే వచ్చినట్టున్నాడు బయటికి. అంతే కదా అక్క, ఇప్పుడు అమ్మాయిల నుంచి ఉంటే అబ్బాయిల నుంచి ఉంటే వాడు బయట ఉన్నాడంటే వాడు కూడా చేస్తున్నట్టుగా. ఎంతమంది ఆగారు అప్రాక్సిమేట్లీ? ఒక హాఫ్ అన్ అవర్ లో 20 people. హాఫ్ అన్ అవర్ లో 20 మందా? అండ్ వీళ్ళందరూ యంగ్ మెన్నా? Yes, guys, 25 to 35 మధ్యలో. కాదు, did they ask anything in detail like will you come? Yes. కొంచెం స్పెసిఫిక్ గా చెప్పు. ఈ time ఎలా అడిగారు వాళ్ళు? ఈ టైంలో నువ్వు నిల్చున్నావు అంటే ప్రాస్టిట్యూషన్ చేస్తున్నావు, అందుకే వచ్చి అడుగుతున్నాము 3000 కి వస్తావా ఇలా. గెస్ట్ హౌస్ కి వస్తావా 3000 ఇస్తా ఇలా మాట్లాడారు. నేను పక్కన వచ్చి ఇలా అంటున్నాడు అంటే అమ్మాయి బట్టలు చూసారా, అమ్మాయి మాటలు నమ్ముతారా మీరు? ఇలా ఇలా దేవతల్ని దేవుళ్ళలాగా చూస్తే భారత మాత అన్నాం మనం. ఫస్ట్ అమ్మ నాన్న అనే చెప్పాం, నాన్న అమ్మ అని చెప్పలా. మనం నేర్పించిందంతా స్త్రీని ముందు పెట్టి పూజించాలి, గౌరవించాలి అని నేర్పించారు. ఆ బుద్ధి, ఆ మెంటాలిటీ ఎక్కడి నుంచి వచ్చిందో అసలు. వాళ్ళ అమ్మతోటి, అక్కతోటి, చెల్లెలతోటి ఎవరైనా ఇలా మాట్లాడితే ఊరుకుంటారా మళ్ళీ? వాళ్ళు కూడా ఒక అమ్మ కడుపులోనే కదా పుట్టారు, ఒక స్త్రీ కడుపులోనే కదా పుట్టారు. మీ అందరిలో ఇలాంటి బ్యాడ్ ఇన్సిడెన్సెస్ ఎప్పుడైనా మీరు డిడ్ ఎనీ ఆఫ్ యూ గో త్రూ దిస్? ఏం లేదు, 1 month బిఫోర్ జరిగింది ఇది. ఇప్పుడు ఈ 1 month బిఫోర్? 1-2 months బిఫోర్ అంతే. ఈ షార్ప్ పీరియడ్ లో జరిగింది. జస్ట్ అవుటింగ్ కి వెళ్ళాము, ఫ్రెండ్స్ అందరం అవుటింగ్ కి వెళ్ళాము. సో నించున్నాము, మై గాయ్ వాజ్ గోయింగ్ టు టేక్ ద కార్ ఇన్ ద పార్కింగ్ లో ఉంది, తను తేడానికి వెళ్ళారు. ఈ లోపు నించున్నాము, ముగ్గురు ఉన్నారు. ఒకటి రివర్స్ లో కూర్చున్నాడు, ఇద్దరు డ్రైవ్ చేస్తున్నారు, 2 persons. ఒక రివర్స్ లో విజిల్ వేసి పిలిచే పోరి వస్తావా అని అన్నాడు. ఏం మాట్లాడారా బేవకూఫ్ అని తిట్టగానే వెళ్ళిపోయాడు. 2 vehicles ఈ లోపు కార్లో వచ్చాడు. ఫస్ట్ కార్ తీ, వాడి దగ్గరికి వెళ్ళాలంటే ఎవడు వాడు నన్ను తిట్టాడు, వాడి దగ్గరికి వెళ్ళాలి అన్న. కార్లో అందరం లేడీస్, తను ఒక్కలే జెంట్స్. మా లక్ ఏంటంటే ఆ కార్కి పోలీస్ హారన్ ఉంది, అది ఆన్ చేసుకొని వెళ్ళి హారన్ చేసి వాడిని ఆపించగానే ఒక ముళ్ళ కర్ర తీసుకొని ఫుల్ కొట్టారు. ఫుల్ కొడుతుంటే నా దగ్గరికి వచ్చి కాలు పట్టుకొని, మేడం ప్లీజ్ మేడం చెప్పండి, మీరు ఏమనొద్దని చెప్పండి, నా కర్ర ఇచ్చి నువ్వు కొట్టు అని చెప్పారు. ఫుల్ చిదగ్గొట్టేసి నా కోపం వచ్చినంత వరకు వదిలేస్తే, కట్ చేస్తే వాడు డిపార్ట్మెంట్. వాడు ఐడి కూడా నేను తీసుకుంటే హీఈస్ అండ్ కానిస్టేబుల్ సంథింగ్ తెలీదు, డిపార్ట్మెంట్ వాడు. ఫుల్ చీరేసాను, ఇదంతా ఫుల్ కొట్టాను. సాటిస్ఫై అనిపించినారు. అది నాకు సాటిస్ఫాక్షన్ వచ్చింది. సొసైటీ ఎలా ఉంది, మనం ఎప్పుడు అనుకుంటా ఉంటాం లేదు సిటీలో ఉండి అంతా బాగానే ఉంది. ఇది సిటీలో మన కుక్కట్పల్లిలో తీసిన వీడియో అన్నమాట ఇది. సో ఐఎమ్ సో సారీ యూ హ్యాడ్ టు గో త్రూ దట్ కైండ్ ఆఫ్ ఇట్స్ ఓకే అక్క. ఐ ఫీల్ ఈ ఇన్సిడెంట్ విల్ మేబీ అంటే ఈ నా బ్రెయిన్ లోంచి అది ఇంకా పోవట్లేదు. దాని గురించి ఏదో ఒకటి చేయాలన్న థాట్ అయితే వచ్చింది. ఐ డోంట్ నో వాట్ విల్ రిజల్ట్ దిస్ ఇన్, బట్ హోప్ ఫర్ పాజిటివ్. సీడ్ ఇస్ ద ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్, సృష్టికి మూలం అమ్మ. అమ్మ లేనిదే మనకి జన్మే లేదు. అలాంటి అమ్మ ప్రేమకు అర్థం పట్టేలా ఓ అందమైన పెర్ఫార్మెన్స్ తో వస్తుంది మన విష్ణుప్రియ. ప్లీజ్ వెల్కమ్ హర్. కల్మషం లేని ప్రేమకు, కరిగిపోని అభిమానానికి నిజమైన రూపం అమ్మ.
నాకు జన్మనిచ్చిన తల్లికి జరగరానిది జరిగితే జన్మంతా రుణపడి ఉంటాను. తనని తల్లిలా చూసుకుంటాను. ఏ కష్టం కీడు తనని తాకకుండా మా అమ్మకి అమ్మనై తోడుంటాను. ఒకరిది కన్ను ఒకరిది చూపు ఇరువురి కలయిక కంటి చూపు ఒకరిది మాట ఒకరిది భావం ఇరువురి కదలిక కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా ఇది మనసుని తడిపిన క్షణము కదా. అమ్మ, నా లోకం నువ్వు, నీ రూపం నేను. ప్రాణం పోయినా నిన్ను మాత్రం నా ప్రాణంగా ప్రేమిస్తానమ్మా. ఐ లవ్ యూ అమ్మా. ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా కొంచెం ఫ్రీడమ్తో ఎంతో ఆనందం. ఎదురొచ్చే హాయిగా నీకు అమ్మ సెంటిమెంట్ చాలా ఎక్కువ అని మా అందరికీ తెలుసు. వాట్ ఇస్ ఇట్ దట్ అంత డీప్ గా నీకు మమ్మీతో కనెక్ట్ అయింది? జస్ట్ చిన్నప్పటి నుంచి ఇంకా మమ్ వాజ్ ఎవ్రీథింగ్. మా అమ్మే మొత్తం అన్ని, అన్న, మా డాడీ, అక్క, బాబాయ్, వాట్ ఎవర్ ఉన్న రిలేషన్స్ అన్ని మమ్మీ. అండ్ షీఈ్ మై వీక్నెస్, షీఈ్ నాట్ ఈవెన్ మై స్ట్రెంగ్త్. అల్సే మమ్మీ నా వీక్నెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తన వల్ల ఏడుస్తాను. ఇఫ్ ఐ క్రై ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హర్. ఇఫ్ నాట్ ఐఎమ్ నాట్ క్రైయింగ్ ఎట్ ఆల్. అది కనెక్షన్. మమ్మీ ఫొటోస్ కొన్ని ఉన్నాయి. లెట్స్ సో మమ్మీకి హెల్త్ ఎలా ఉంటుంది ఇప్పుడు? ఓకే, షీఈ్ డూయింగ్ గుడ్. వాళ్ళకి వయసు అయ్యే కొద్దీ మనం బిజీ అవుతూ ఉంటాం, కానీ ఆ టైం స్పెండ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ నిజంగా మన పేరెంట్స్ మన దగ్గర నుంచి అంతకంటే ఇంకేం కోరుకోరు. మన బిజీ స్కెడ్యూల్స్లో అది మర్చిపోకుండా టేక్ టైమ్ ఆఫ్ ఫర్ దెమ్, రైట్? ఈ మధ్య కాలంలో చాలా మంది ఆడపిల్లలు చిన్న చిన్న విషయాలకి సూసైడ్ లాంటి పెద్ద డెసిషన్స్ తీసుకుంటున్నారు. సో అలాంటి వారిలో ధైర్యాన్ని నింపి ఇన్స్పైర్ చేయడానికి మన ముందుకు ఒక స్కిట్ తో వస్తున్నారు సునంద అండ్ రోహిణి. ప్లీజ్ వెల్కమ్ దెమ్.
కరిగిపోయినా జరిగి కాళ్ళ మీద నేను నిలబడదామని ఈ సిటీకి వచ్చాను, కానీ ఇలా చేతికన్నా చావపోతానని ఎప్పుడు అనుకోలేదు. మమతకి తగన దీనంతటికి కారణం నేను ఆడపిల్లలుగా పుట్టడమే. దేవుడా, మళ్ళీ జన్మంటూ ఉంటే ప్లీజ్ నన్ను ఆడపిల్లగా అస్సలు పుట్టించొద్దు. అమ్మా, క్షమించండి. ఏం చేస్తున్నా? నేను చెప్పాను విను. నేను కూడా చావడానికి వచ్చాను. ఎందుకు చెప్తాను. నా పేరు రోహిణి. అది చిన్న పల్లెటూరు. అందరు అమ్మాయిలాగే బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించి అమ్మ నాన్నని చూసుకోవాలని కలలు కనేదాన్ని. అందుకే ఊళ్ళో వాళ్ళు చుట్టాలు చెప్తున్నా వినకుండా జాబ్ కోసం ఈ సిటీకి వచ్చాను. కానీ ఉద్యోగం కోసం చెప్పులు అరిగేలా తిరుగుతుంటాయి. అమ్మాయిలని చిత్తకార్తె కుక్కలాగా అబ్బాయిలు వెంటపడి మాటలతో చేష్టలతో వేధించేవారు. అయినా భరించాను. ఎన్నో ఆకలి బాధలు భరించాను. చివరికి ఒక పెద్ద కంపెనీలో ఉద్యోగం సంపాదించాను. మరి నీ ఆకలి బాధ తీరింది కదా, ఇంకెందుకు మళ్ళీ ఈ ప్రయత్నం? ఉద్యోగం వచ్చిందన్న ఆనందం 6 నెలల్లోనే ఆవిరైపోయింది. పక్క సీట్లో ఉండేవాడు గుడ్ మార్నింగ్ అంటూ హాక్ చేసుకుంటాడు. ఏమనలేం, సహించాలి. టీమ్ లీడర్ గాడు సాయంత్రం కాఫీకి వెళ్దామా అంటాడు. వెళ్ళకపోతే వాడి టార్చర్ భరించలేం. సరేలే వెళ్దామని కారు ఎక్కితే గేరేసే నెపతో కావాలనే మనల్ని తాకుతాడు. అయినా ఏమనలేం, భరించాలి. నీ సుపీరియర్స్ కి కంప్లైంట్ చేయాల్సింది కదా. సుపీరియర్ వాడికన్నా వీడే బెటర్. ఫైల్స్ తీసుకొని ఆఫీస్ రూమ్ లోకి వెళ్తే వాడి డబుల్ మీనింగ్ మాటలతో మాట్లాడుతూ ఉంటే పెదవంచిన చిరునవ్వుతో నవ్వుతూనే ఉండాలి తప్ప వాటికి కూడా ఏమన్నా. ఎందుకంటే వచ్చిన ఉద్యోగం ఎక్కడ పోతుందన్న భయం. వేరే జాబ్ కి ట్రై చేయాల్సింది కదా. ఎక్కడ అసలు ఎక్కడైనా అమ్మాయిలకి భద్రత ఉందా? ఆఫీస్ లోనే కాదు, రోడ్ల మీద కుర్రాలు చేసే కామెంట్లు, వీధిలో అంకుళ్ళు, గుళ్ళో, మార్కెట్లో ఎక్కడ పడితే ఇక్కడ అమ్మాయిలు మాటలతో చేతులతో వేధిస్తూనే ఉన్నారు. ఏం చేయలేవు. ఆఖరికి చిన్నప్పుడు స్కూల్లో మాస్టర్ రామ్మన్ దగ్గరికి పిలిచి అవసరం లేకపోయినా ఒంటి మీద చేసి తడుగుతూ ఉంటాడు. కాలేజ్లో సీనియర్స్ కాలేజ్ బస్సులో కామెంట్లు, సెల్ఫీలు అసభ్యకరంగా వీడియోలు తీస్తారు. అందుకే ఇవన్నీ చూసి చూసి జీవితం మీద విరక్తి కలిగి ఆడపిల్లకి విలువలేని అనాగరిక సమాజంలో బతకలేక చావడానికి వచ్చారు. అయినా నా సంగతి సరే, నువ్వు చూస్తే సిటీ అమ్మాయిలా ఉన్నావు. నీకేమైంది? సిటీ అమ్మాయి ఆడపిల్లకి అనువంతైన విలువని సమాజంలో సిటీ అమ్మాయి, పల్లెటూరు అమ్మాయి అని ఎవడు లెక్క చేయడు. వాళ్ళకి కావాల్సిందల్లా మనం ఏడుస్తుంటే మన కన్నీళ్ళతోనే ఎంత ఆనందపడతా తెలుసా? అసలు ఏం జరిగింది? నా పేరు సునంద. నేను చిన్నప్పుడే మా నాన్నగారిని కోల్పోయాను. మా అమ్మ అన్ని మా అమ్మ నన్ను చదివించింది తెలుసా? అన్ని చదివించింది నన్ను. మా నాన్నగారి కళ నెరవేర్చాలనుకుంది తెలుసా? కానీ ఈరోజు నేను నెరవేర్చలేకపోయాను. అసలు ఏమైందో సరిగ్గా చెప్పు. మా నాన్నగారికి చిన్నప్పుడు నేను సినిమాలో హీరోయిన్ చేయాలని కోరుకుండేది. అమ్మ అక్కడ నెరవేర్దామని నన్ను ఈ సిటీకి తీసుకొచ్చింది తెలుసా? తిరగని ప్లేస్ అంటూ లేదు,
ఏమైనా ఆడిషన్స్ అంటూ లేవు. వాళ్ళు పెట్టే టార్చర్ అంతా ఎంత భరించాను. ఆఖరికి ఆడిషన్కి వెళ్తున్నప్పుడు కూడా మా అమ్మని వేరే రూమ్ లో పెట్టి నన్ను ఏం చేశారో నాకు తెలుసు. కానీ ఏ రోజు మా అమ్మకి నేను చెప్పలేదు. ఆడిషన్కి వెళ్తే వాళ్ళు అడిగిన మాట ఏంటో తెలుసా? మాకేంటి అంటే టాలెంట్ ఉన్నా ఇక్కడ ఈ ప్రపంచంలో వేస్ట్. టాలెంట్ కి ఎవ్వడు పనికిరాడు. మన తనువుని తాకట్టు పెట్టుకొని మనకి సమర్పిస్తే కానీ మనకు ఒక ఛాన్స్ కూడా ఇవ్వరు. అలాంటి ఈ సమాజంలో మా అమ్మకి సమాధానం చెప్పలేక, మా నాన్న కళ నెరవేర్చలేక ఇలా చనిపోదామని వచ్చాను. ఆడపిల్లగా పుట్టినందుకు నేనే అనుకున్నాను, కానీ ప్రతి ఆడదానికి ఇదే పరిస్థితి. దేవుడా, మా తలరాత్రి మారాలంటే ఇంకా ఎన్ని వినాలి స్వామి? ఇంకా ఎన్ని బాధలు పడాలి? నువ్వే చెప్పు. ఆ దేవుడు కూడా మగవాడే కదా, ఆయనకి కనికరం ఉండదు. కనీసం మనలాంటి వాళ్ళు చనిపోతే మన వల్ల ఇంకొకరి జీవితం బాగుపడుతుందేమో. మనకి వేరే ఆలోచన ఏమొద్దు, చనిపోదాం. కలవని ఓనది కోసం కడలిగా మేచానులే, ఒంటరి మది వాడెనులే, కాలమంసులోని చేపని. నన్ను క్షమించమ్మా, నిన్ను మోసం చేస్తున్నాను. దూకండి. ఇక్కడి నుంచి సరిపోతుందా లేక అక్కడి నుంచి దూకేస్తారా? మీరు కమాన్ దూకండి. మీరు? 1 2 3 దూకండి. ఏంటి మా బాధ మీకు బెటకారంగా ఉందా? వాళ్ళంటే బాధ మీకు వస్తే ఇలానే మాట్లాడతారా? బాధలు ఎవరికి లేవు? ఏ అమ్మాయి పడట్లేదు బాధలు? మీరు పడే బాధ బిడ్డను కనేటప్పుడు తల్లి పడే బాధ కంటే గొప్పదా? కష్టం కన్నీళ్ల రూపంలో బయటికి పోతున్న భూమి తల్లిని నమ్ముకొని కష్టపడుతున్న కర్షకుడి కంటే గొప్పదా? సరిహద్దుల్లో ప్రకృతి విలయతాళవం చేస్తున్నా కూడా తన జన్మభూమి కోసం సైనికుడు సరిహద్దుల్లో కాసే గస్తీ కంటే గొప్పదా? చెప్పండి. చూడండి, మా స్థానంలో మీరుంటే మీరు ఇలాగే ఆలోచిస్తారు. సలహాలు చెప్పడం ఎవరికైనా ఈజీయే. అనిపించింది. నాకే కాదు, మనలాంటి వాళ్ళకి ఎందరికో కష్టం వచ్చిన ప్రతిసారి చనిపోవాలన్నంత బాధ కలుగుతుంది. కానీ మీకు విషయం తెలుసా? మదర్ తెరీసా తన 12వ ఏట ఘోరంగా రేప్కు గురైంది. చాలా బాధపడింది, భయపడింది. కానీ మీలాగా చావాలనుకోలేదు. ఎందరికో ఆదర్శంగా నిలవాలనుకుంది. సేవ అనే మార్గాన్ని ఎంచుకొని లక్షల కోట్ల జనానికి ఆదర్శంగా నిలిచింది. అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి చిన్నతనంలోనే బాల్య వివాహం, భర్త మరణం, రాజ్యభారం, పసిబిడ్డతో యుద్ధంలో పోరాడవలసినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితులు ఎన్నో ఆమెను కృంగతీయడానికి ప్రయత్నించాయి. కానీ ఆవిడ తల వంచలేదు. యుద్ధంలో తలలు నరుక్కుంటూ పోయింది. ఆలోచించండి. వీర నారీమణులకెందరికో ఆవిడ ఆదర్శంగా నిలిచింది. ఇలాగే చూసుకుంటే రుద్రమదేవి, మన కిరణ్ బేడి, అశ్విని నాచప్ప, కరణం మల్లేశ్వరి వీరంతా కూడా వారు పోరాడి జయించి ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారు. అక్కడ వరకు ఎందుకు? నన్ను చూశారుగా, నాకు 2 ఏళ్ల వయసులోనే పోలియో సోకింది. 8 సర్జరీ కలెక్షన్స్ జరిగాయి నాకు. నాకే ఎందుకు ఇలా జరిగింది, నేనెందుకు ఇలా ఉన్నాను అని చాలా బాధపడ్డాను, చాలా ఏడ్చాను. కానీ ఏడవడం వల్ల లాభం లేదని తెలుసుకున్నాను. అప్పటి నుంచి నా గమ్యం ఇది అని నిర్ణయించుకొని నా ప్రయాణం సాగించాను. మొదట్లో చాలా అవమానాలు ఎదుర్కొన్నాను.
మీలాగే చాలా బాధపడ్డాను. కానీ నా ప్రయాణాన్ని రాష్ట్రపతి అవార్డు సాధించే వరకు సాధించాను. అలాగే ప్రతిష్టాత్మకమైన స్త్రీ శక్తి పురస్కారం ఝాన్సీ లక్ష్మీబాయి అవార్డు గెలుచుకున్నాను. మీకు వచ్చిన కష్టాలను చూసి మీరు చనిపోతే మిమ్మల్ని చూసి నలుగురు వెనకంజ వేస్తారు. అదే ధైర్యంగా ఎదిరించి పోరాడితే 10 మంది మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగే అవకాశం ఉంది. ఇప్పుడు చెప్పండి, చస్తారా? చావు పరిస్థితుల్ని ఎదుర్కొంటాం. ఈ జీవితాన్ని ఆపో, వాటిని అధిగమిస్తాం. తోటి స్త్రీని తోబుట్టుగా చూద్దాం, మెరుగైన సమాజాన్ని నిర్మిద్దాం. మహిళ ఇక నిదురమించి మేలుకో, తరతరాల నీ దుస్థితి తెలుసుకో. చలో ముందుకు, భయాలెందుకు, స్వశక్తితోటి సాగు ముందుకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. వాట్ అన్ ఇన్స్పిరేషన్ అండి మీరు. మీ గురించి తెలుసుకుంటే నాకు ఐ రియలీ గాట్ వెరీ ఇన్స్పైర్డ్. ప్రెసిడెంట్ అవార్డు తీసుకున్నారు. ఎవరైనా హరికథ 20 నిమిషాలే చెప్తే మీరు 3 hours కంటిన్యూస్లీ చెప్తారంట. పద్య నాటకం. సో పద్యాలు పాడతారు మీరు, పౌరాణిక పద్యాలు. అవి తులాభారంలో సత్యభామగా చేసినందుకు రాష్ట్రపతి అవార్డు వచ్చింది. మీకు యాక్టింగ్ పట్లన్నా సినిమా పట్లన్నా చాలా ఇంట్రెస్ట్ అని విన్నాను. ఎస్ మ్యామ్. గుడ్. ఇంకోటి కూడా ఏమన్నానంటే మీకు డిసబిలిటీ ఉన్న వాళ్ళకి వీల్ చైర్ లో ఉన్న వాళ్ళకి చాలా సాడ్ క్యారెక్టర్స్ ఇస్తారని మీరు చేయను. ఎస్ మ్యామ్. చాలా మూవీస్ రిజెక్ట్ చేశాను నేను. అలాంటి క్యారెక్టర్స్ అంటే కథాపరంగా పాకడము, ఎవరైనా కొట్టడము, మిస్బిహేవ్ చేయడము, అది నాకు రిసీవ్ చేశాను. ఎందుకంటే నేను కొంచెం ఫస్ట్ నుంచి కూడా నా కాలేజ్ డేస్ నుంచి కూడా కొంచెం ఫెరోషియస్గా ఇన్స్పిరేషనల్గా వెళ్తున్నాను పబ్లిక్గా. అలా ఉన్నప్పుడు సినిమా కోసం చేయడం నాకు ఇష్టం లేక దేనికోసం చేయకూడదు. ఒక క్యారెక్టర్ పరంగా ఓకే కానీ ప్రతి క్యారెక్టర్ అలాగే వస్తా ఉంటే చేయకూడదని. సో ఈ రోజు మిమ్మల్ని కూడా చూసి మా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్, రైటర్స్ మీకు అసలు గోల పెట్టే ఒక క్యారెక్టర్ రాయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి, మనస్ఫూర్తిగాను. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే లక్ష్మి గారు అంటే ఒక ఝాన్సీ లక్ష్మి లాగా, ఒక సత్యభామ లాగా, అందం, ఆత్మవిశ్వాసంకి మిమ్మల్ని ఐకాన్ గా చెప్పుకోవచ్చు. అయ్యో, అలాంటి మిమ్మల్ని ఈ వేదిక మీద కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని, బికాస్ మీరు చేసిన స్కిట్ కూడా అద్భుతంగా చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద పర్ఫార్మెన్స్ కానీ మీకు ఇచ్చిన స్క్రిప్ట్ పరంగా మీరు ఏం చేయాలనుకున్నారో అద్భుతంగా చేశారు. బట్ ఒక్కటి, నేను ప్రతి వాళ్ళు సినిమా కోసం వెళ్తే అదే అడగరు. ఐఎమ్ అన్ యాక్టర్, ఐ నో మెనీ యాక్టర్స్. నేను ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళని, చెయ్యని వాళ్ళని నేను ఎప్పుడు రెగ్యులర్గా కలుస్తుంటాను. ఎస్, తప్పు అనేది జరుగుతుంది, బట్ ఓన్లీ ఒక సినిమా ఇండస్ట్రీలోనే అని కాదు, అన్ని రంగాల్లోనూ ఉంది. దాన్ని దాటుకొని అధిగమించి మనం వచ్చినప్పుడే ఈరోజు సొసైటీలో మనం ఎదుర్కొంటున్న బాధల గురించి ఇంకొంచెం అవేర్నెస్ క్రియేట్ చేయాలనేదే ఈ షో ఒక ఉద్దేశం. ఓకే, సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు మై షో. అమ్మ, మీకు ఎలా అనిపించింది మా షో చూసి, మా ఎపిసోడ్స్ చూసి? చాలా సంతోషంగా ఉందమ్మా నువ్వు నా షోకి రావటం. అందులో ఈ పిల్లలు అన్ని ఎపిసోడ్లు చూస్తున్నా, చాలా వాళ్ళు పడ్డ కష్టాలు చెప్పడం అవన్నీ నన్ను మనసు బాగా బాధేసిపోయింది. ఇక తలుచుకుంటే నాకు ఇలా కళ్ళ నీళ్ళు వస్తాయి. కష్టపడితే కానీ ఇంత పైకి రాలేదు. అమ్మ, మీరు కష్టపడలేదా? నాకు తెలుసు రవ్లి గారిని, హరిత గారిని మీరు ఈ పొజిషన్ కి తీసుకురావడానికి ఎంత టాలెంట్ ఉన్నా పుష్ అనేది ఉండాలి. నేను ఉన్నాను, జాగ్రత్త అని. అది మీరు ఎలా నిలబడ్డారో చాలా మందికి తెలియదేమో కానీ, బట్ మీ వల్లే వాళ్ళు ఇంత పొజిషన్ లో ఉన్నారని నేను నమ్ముతున్నాను. మీకు పర్సనల్ గా తెలిసిన వాళ్ళందరూ నమ్ముతారు. మేము అక్కర్లేదు, హరిత గారు కూడా అదే అప్పుడే లుక్ ఎట్ అదే. నేను సినిమాలు చేశాను, ఆ తర్వాతే మా పిల్లలు వచ్చారు. అందుకని ఇటువంటి కష్టాలు వస్తూనే ఉంటాయి ఫీల్డ్లో. వాటిని అన్నిటినీ కేర్ చేయకుండా వెళ్ళిపోవాలి ముందుకి. వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, ముడుచు కూర్చొని ఎందుకు వచ్చాం?
మనల్ని అనే వాళ్ళందరూ వెనక నుంచే అంటారమ్మా. ముందు నుంచే ఎవరు అనరు. అది అసలు ఆర్టిస్టులు మరీ అన్యాయం. అవును. మన గురించి ఏమీ లేదని రాయడానికి చాలా మంది వస్తారు. నువ్వు వెనక్కి తిరిగి ముందుకు ఎన్ని అడుగులు వేయగలుగుతావని. సో వాళ్ళని కేర్ చేయకపోతే నీ జయం ఎక్కడుందో నువ్వు చూసుకుంటూ వెళ్ళిపోవాలి అని. నా ముగ్గురు పిల్లలు ఇలా గుర్తుండేటట్టు ఈ స్టేజ్కి రావడం అంటే నా పూర్వజన్మ సుకృతం. నేను గర్వపడతా. అందాలకు కూడా ఒకరిని మించిన వాళ్ళు ఒకళ్ళు. మీ అందం ఎవరికి రాలేదమ్మా. అలా ఆ తృప్తి నాకుంది. సో మీరు యాజ్ అ మదర్ ఆల్సో యూ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్ విత్ యువర్ డాటర్స్. నేను మీ దగ్గర నుంచి నేర్చుకొని నా కూతుర్ని కూడా కొంచెం అలా పెంచితే నాకు ఐ విల్ బి హ్యాపీ. హరిత గారు మీరు. వావ్, అన్ని ఉండి చేయడం వేరు. హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. దేనికి ఏది అడ్డు కాదు. మనం ఒకటి సాధించాలంటే మనల్ని ఏది ఆపదు. మన ఆత్మస్థైర్యం. అర్జునుడిలాగా మనకి ఏదైతే కావాలో దాన్ని పట్టుకుని వెళ్ళడం చాలా ఈజీ అని ఈ రోజు మరొకసారి మీ ద్వారా తెలుసుకున్నాను. సూపర్. థ్యాంక్ యూ మ్యామ్. మన దేశంలో ఆడవారిని దేవతా స్వరూపాలుగా చెప్తారు. సో అలాంటి దేవతా స్వరూపినిగా ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ తో మన ముందుకు రాబోతున్నారు హరిత గారు. ప్లీజ్ వెల్కమ్ హరిత గారిని. दुर्घट भारी तुझ बिन संसारी अनाथ नाथे अंबे करुणा विस्तारी. प्रथमं शैलपुत्रीति द्वितीयं ब्रह्मचारिणी प्रथमं शैलपुत्रीति द्वितीयं ब्रह्मचारिणी तृतीयं चन्द्रघण्टेति पुष्माण्डेति चतुर्थकम् पंचमं स्कन्दमातेति षष्ठं कात्यायनी तथा पंचमं स्कन्दमातेति षष्ठं कात्यायनी तथा सप्तमं कालरात्रीति महागौरीति च अष्टमं कालरात्रीति महागौरीति च अष्टमम् नवमं सिद्धिदात्री च नवदुर्गा प्रकीर्तिताः नवमं सिद्धिदात्री च नवदुर्गा प्रकीर्तिताः
कंबळ फुलवतो टिवटी दीपकळी आम्ही आंब्याचे गोंधळी आम्ही आंब्याचे गोंधळी आम्ही आंब्याचे गोंधळी నీ అమ్మోరు నిన్ను కాపాడుతుంది అనుకుంటున్నావా? అది మూగది రాయి బొమ్మ. అది నన్నేం చేస్తుంది? ఏం చేస్తావే? నన్నేం చేస్తావే? రా, ఏం చేస్తావరా? నిలే రా, రాలే. ఐగిరి నందిని నందిత మోదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యక పర్దిని శైలసుతే రమ్యక పర్దిని శైలసుతే రమ్యక పర్దిని శైలసుతే రమ్యక పర్దిని శైలసుతే మహాకనక దుర్గా విజయ కనక దుర్గా పరాశక్తి లలిత శివానంద చరిత మీకు చిన్నప్పటి నుంచి మీ డాన్స్ నేర్పించారా? నేర్పించాను ఇద్దరు పిల్లలకి. ఏ పాట వేసినా డాన్స్ వేసేస్తారు. ఈవిడ బాగా ఇన్వాల్వ్ అయిపోతుంది.
సో ఈరోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది మీ అందరికి? సో నైస్. టుడే వాజ్ మై ఫేవరెట్ ఎపిసోడ్ ఆఫ్ ఆల్. అవునా? సూపర్ అక్క, ఎక్సలెంట్. ఎవరి స్టైల్లో వాళ్ళు విమెన్ ఎంపవర్మెంట్ గురించి లేకపోతే హెరాస్మెంట్ గురించి వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరి స్టైల్లో వాళ్ళు చెప్పారు, ఎవరి టాలెంట్స్ తోటి వాళ్ళు చెప్పారు. దట్స్ ద బెస్ట్ పార్ట్. అండ్ ఫైనల్లీ హరిత గారిని అమ్మవారి అవతారంలో దాట్ వాజ్ అమేజింగ్. ద బెస్ట్ పార్ట్ ఎపిసోడ్. దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ద ఎపిసోడ్. అండ్ వన్ మోర్ థింగ్ అక్క, మా అందరిలో ఒక్కొక్క టాస్క్ ద్వారా తెలుస్తుంది అంటే మేము ఇంత ధైర్యంగా ఇన్ని చేయగలుగుతామా మాకు మేము అని చెప్పి. ఈ రోజు ఇంకొంచెం ఇట్లా అయిపోయింది అనమాట. ఓ మేము ఇది కూడా చేయగలుగుతామా అని చెప్పి. పేరు పేరున అద్భుతంగా చేశారు. మేము ఇచ్చింది ఏదో చిన్న కాన్సెప్ట్ అయినా చాలా చాలా ఇన్స్పైర్ చేశారు. బికాజ్ మనం చేసే కొంచెం పని అయినా చాలా మంది ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా లైఫ్లో ముందుకెళ్ళాలని కోరుకుంటూనే ఈ షో మనం ముందుకు తీసుకొచ్చాం. అందుకే ఫస్ట్ వీక్ నుంచి ఈ వీక్ వరకు మనం నంబర్ 1 స్లాట్లో ఉన్నాం. కొంచెం ఫ్రీడంతో. సో మీకు ఎలా అనిపించింది? నాకు చాలా 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 హ్యాపీగా ఉంది. ప్రతి ఎపిసోడ్ చూస్తున్నాను. ఫస్ట్ ఎపిసోడ్ చూసాను, చాలా ఎమోషనల్. నేను టీవీ చూస్తూనే చాలా ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను. చాలా నాకు ధైర్యం వస్తుంది మీ అందరిని చూస్తూ. నా షోకి వచ్చినందుకమ్మా మా తరఫు నుంచి ఒక చిన్న షీల్డ్. మళ్ళీ వచ్చే వారం ఇంకో కొత్త ఎపిసోడ్ కలుద్దాం. అంతవరకు గుడ్ నైట్, టేక్ కేర్ అండ్ లవ్ యూ ఆల్.